హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక చిన్న మంచి లాంగ్ వీడియోతో వచ్చేసిన. ఇంతకీ ఇంతకీ ఏంటా లాంగ్ వీడియో అనుకుంటున్నారా? చెప్తా, కొంచెం వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నారు కదా, అది కూడా చెప్తానండి. మట్టంపల్లి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో ఇంతకీ ఆ టెంపుల్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? చెప్తాను, అది కూడా చెప్తాను. చెప్పడానికే కదా నేను వచ్చింది మీ ముందుకి. సో ఆషాఢ మాసంలో ఫస్ట్ ఆషాఢ మాసాన్ని అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? గోరింటాకు. రెండవది ఏకాదశి, అవునా? సో ఈ రెండు ఫెస్టివల్స్ చాలా బాగా జరుపుకున్నారు. ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది చెప్తానమాట. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున మఠంపల్లి వేణుగోపాల స్వామి గుడిలో గోరింటాకు సంబరాలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. ప్రతి ఏడు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట. ఈ ఏడు కూడా అలానే జరిగింది. ఫస్ట్ మొదటిగా గుడికి రాగానే స్వామివారి ముందు చక్కగా ముగ్గు పెట్టారు. ఆ ముగ్గుని రంగులతో వేశారనమాట. అలా వేసి అయిపోయిన తర్వాత ఇటువైపు అమ్మవారికి చీరను అలంకరించడం కోసం ఆ ఏర్పాటు జరుగుతుంది. ఇక ఆ తర్వాత గోరింటాకు దంచాలంటే ఖచ్చితంగా మనకి రోలు రోకలి కావాలి కదా. ఆ రోలు రోకల్ని పూజించడం జరుగుతుందనమాట. పసుపు కుంకుమలతోని అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులంతా కూడా రోలు రోకలిని పసుపు కుంకుమలతో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి పసుపు కుంకుమతో రోలు రోకల్ని పూజించడం జరుగుతుంది. సరే, ఈ పూజ జరిగేలోపు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆషాఢ మాసం అనగానే మస్ట్ అసలు మస్ట్ అండ్ షుడ్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే గోరింటాకు. ఆ గోరింటాకు ఎందుకు ఆషాఢ మాసంలోనే ఎక్కువ ఎర్రగా పండుతుంది? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. అసలు ఈ గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు అంత ప్రత్యేకంగా పెట్టుకుంటాము? ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అని అంటారు కదా. సో అదేమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. ఎందుకంటే నా చెయ్యి ఎప్పుడు కొంచెం బ్రౌన్ కలర్‌లో నల్లగా పండిద్దనమాట గోరింటాకు. సో మీరు పెట్టుకున్నారా? మీకు మీలో ఎంతమందికి మంచి మొగుడొచ్చాడో కామెంట్ చేయండి గోరింటాకు ఎర్రగా పండితే. ఇంక ఇక్కడైతే రోలు రోకలినైతే పూజించడం పూర్తి అయింది. చక్కగా ఇద్దరు తీసుకొని వెళ్ళి అక్కడ ఇంతకుముందు వేసిన ముగ్గు ఉంది కదా, ఆ ముగ్గులో అయితే పెట్టడం జరుగుతుందనమాట. ఇక ప్రతి ఒక్కరూ కూడా రోలు రోకల్ని పూజించడం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఇందాకల స్వామివారి ముందు వేసిన ముగ్గులో ఈ రోలు రోకల్ని ఉంచడం జరిగింది. ఇంకా ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు చెప్తూ ఉంటారు కదా. సో మీకేమైనా అలాంటి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే ప్రత్యేకంగా ఏమి లేదండి నాకు. గోరింటాకు బాగా పండింది, పక్క మంచి మొగుడొచ్చిండని మీలో ఎవరికైనా అనిపిస్తే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడైతే ముగ్గులో అయితే రోలు రోకలనైతే పెట్టేశారు. చక్కగా దాంట్లో గోరింటాకు కూడా వేశారనమాట. ఇంక ఇప్పుడు అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. మా తెలుగు టీచర్ అయినటువంటి భవానీ టీచర్ గారు రోలు రోకలికి కంకణం కట్టి పూజించడం జరుగుతుంది. గోరింటాకును దంచడం ప్రారంభించడం మొదలుపెట్టారనమాట. సో ఈ విధంగా నలుగురు, ఐదుగురు, ముగ్గురు ఆ విధంగా గోరింటాకుని దంచుతూ ఉన్నారనమాట. ఇక గోరింటాకును దంచడం పూర్తి అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం చూడండి, మొత్తం ఫుల్ వీడియోని చూడండి, చెప్తాను. ఇంకొక డౌట్ ఏంటంటే ఆషాఢ మాసం తొలి ఏకాదశి అనగానే ఫస్ట్ పేలాల పిండి గుర్తొస్తుంది. ఈ పేలాల పిండిని మీలో ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి. ఆషాఢ మాసం అనగానే మనకు ఖచ్చితంగా పేలాలు, జొన్న పేలాలు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి. అసలు ఆషాఢ మాసంలో జొన్న పేలాలు మనం ఎందుకు పేలపిండి చేసుకొని తింటామో అది కూడా తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే మా టీచర్ గారు చెప్పారు. సో మీకేమైనా తెలుసో తెలియదో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఒక్కొక్కరు బ్యాచ్‌ల వైస్‌గా రో రోకలితో దంచడం ప్రారంభించారు గోరింటాకుని. ఇక్కడ నేను కూడా వచ్చాను ఫైనల్‌లో. నేను కూడా గోరింటాకుని దంచేస్తున్నాననమాట. ఇక ఆ తర్వాత గోరింటాకుని దంచడం పూర్తి అయిన తరువాత తరువాత ఏం జరిగిందో తెలుసా? అమ్మవారిని ఇక్కడ చక్కగా చీరతో అలంకరిస్తున్నారు. అలంకరణ పూర్తి అయిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారో మీరు చూడాలి కదా. చూడాలంటే ఫుల్ వీడియో చూడాలి అంతే. సో చూడండి, ఇక్కడ అమ్మవారికి చక్కగా చీరనైతే అలంకరిస్తున్నారు. అది కూడా మా తెలుగు టీచర్ భవానీ టీచర్ గారు. సో ఇక్కడ చూసారు కదండి, అమ్మవారు పుష్పాలతోని
చాలా చక్కగా అలంకరించబడ్డారనమాట. అందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోండి మనసులో గట్టిగా. ఇప్పుడు మా టీచర్ చెప్పేటువంటి ఆషాఢ మాసం విశిష్టత గురించి, తొలి ఏకాదశి విశిష్టత గురించి, అలానే గోరింటాకు విశిష్టతను గురించి వివరిస్తున్నారనమాట. అది అంతా కూడా శ్రద్ధగా వింటున్నారు. ఇటు పూజారి గారు చెప్పే మాటలు, అటు టీచర్ గారు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. ఫైనల్‌గా పూజారి గారు హారతి ఇచ్చేస్తున్నారు. హారతిని అందరూ కూడా కళ్ళకద్దుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ రోజు తులసి దళాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజించడం జరిగిందనమాట. ఆ తులసి దళాలని కూడా భక్తులకి పంచడం జరిగింది. ఒక్కొక్కరికి తులసి దళాలు ఇచ్చారు. ఆ తులసి దళాలన్నిటిని స్వామివారు పూజారి గారు నోట్లో వేసుకోమని చెప్పేశారు. మేమంతా కూడా తులసి దళాలను మాకిచ్చినటువంటి తులసి దళాలను నోట్లో వేసేసుకున్నాము. ఇక ఆ తర్వాత ఇక్కడ ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకోండి అని చెప్పేసి అంటూ పూజారి గారు పూజను ముగిస్తున్నారనమాట. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మా టీచర్ ఇక గోరింటాకు విశిష్టత గురించి, చాతుర్మాసం గురించి, శయన ఎ శన శయన ఏకాదశి గురించి క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ చాలా జాగ్రత్తగా తెలుసుకుంటున్నారు. ఇంకా ఆ తర్వాత ఇందులో ఇద్దరు భక్తులు చక్కగా స్వామివారికి పులిహోరను నైవేద్యంగా తీసుకొచ్చారనమాట. ఇక అంతా అయిపోయిన తర్వాత నేను ఫైనల్‌గా వీడియో తీసుకుంటున్నా చూడండి. ఇంతకు ముందయితే చాలా బాగా వచ్చాయండి గోరింటాకు. ఈసారి ఎందుకో కొంచెం తగ్గారు. అయినా సరే పర్వాలేదు. పూజ బాగా జరిగింది. ఇంగోండి నేను చెప్పానా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారనమాట. ఇక మేమంతా కూడా ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాము మా టీచర్ చేతుల మీదుగా. ఇక ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రసాదం తిన్న తర్వాత ఇటువైపు వచ్చేసి పులిహోర తీసుకున్నాననమాట. పులిహోర కూడా అందరూ ప్రసాదం, పులిహోర 2 తీసుకున్న తర్వాత చక్కగా కూర్చొని అమ్మలక్కలంతా కూడా గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఫైనల్‌గా గోరింటాకు ఎలా పెట్టుకుంటున్నారు, ఏంటి అనేది కూడా చూడాలా? చూడాలంటే వీడియో ఫుల్‌గా చూడాలా? చూడండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో. మీరు కూడా ఇలా ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజున గోరింటాకు పెట్టుకున్నారా? పెట్టుకొని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు కూడా ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి రోజున మాత్రమే గోరింటాకు పెట్టుకుంటాను. మిగతా టైంలో ఎందుకో పెట్టుకోనండి. ఇంకంతే. సో, ఇక్కడైతే ఒక్కొక్కరుగా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారు. నేనైతే వాళ్ళందరినీ కూడా వీడియో తీస్తున్నాను. ఇక్కడ స్వామివారి గురించి వివరిస్తున్నారు మా టీచర్. జ్ఞాన నిద్రలోకి వెళ్తారు అని చెప్పేసి విష్ణుమూర్తిని గురించి వటపత్ర ఛాయ పైన పవలించి ఉంటాడు స్వామివారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ మాటలన్నీ కూడా మేము వింటున్నాము. ఇక ఆ తర్వాత నేను కొన్ని ఫోటోలను తీయడం, వీడియోస్ తీయడం వాళ్ళని జరిగిందనమాట. వాళ్ళు వాళ్ళ గ్రూప్స్‌లలో పెట్టుకుంటాము. ఫోటోలు తీయమ్మా అంటే తీశాను. ఇక నేను మాత్రం అక్కడ గోరింటాకు పెట్టుకోలేదండి. ఏదో నామకే వాస్తు కుడి చేతిలో ఒక చుక్క పెట్టుకున్నాను. గుళ్ళో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి పెట్టేసుకున్నాననమాట. ఇక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వీడియో ఉంది. అది నెక్స్ట్ వీడియో వచ్చేసిద్దనమాట. అది కూడా చూడండి. భలే ఎంజాయ్ చేశారు. లేదంటే షార్ట్స్ రూపంలో పెడతాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను, యూట్యూబ్‌లో పెడతాను. అది కూడా చూడండి. భజన చేయడం జరిగింది. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేయడం జరిగిందనమాట. అవన్నీ చూడండి మీరు కూడా. చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. వస్తూనే ఉంటాయి. వీడియోస్ ఉన్నాయి. కానీ నాకు టైం కుదరట్లేదు. అప్లోడ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదనమాట. ఇక అందుకే ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాక అలా నెట్టకొస్తున్నా. సరే. ఓకే. ఈరోజు ఉపవాసం ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.